మాజీ సీఎం జగన్పై అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు సుఖకాశి ప్రసాద్ బాబు ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. జగన్ హయాంలో సీమ ప్రాజెక్టులను గాలికొదిలేసి ఇప్పుడు పోతిరెడ్డిపాడు వద్ద నాటకాలాడటం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్లో రాయలసీమ కోసం 2,000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలి. రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మందికి చావుకు ఎవరు కారణమయ్యారు? మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. హంద్రీనివా కెనాల్లో 1700 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 3,500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు? జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడంలా. ఇది జనాలకు కూడా అర్థం కావాలి. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు. బడ్జెట్లో రాయలసీమ కోసం 2,000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలి. రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మందికి చావుకు ఎవరు కారణమయ్యారు?